మిల్లెట్ రైస్ ఉప్మా చేస్తున్నానండి. కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, కొద్దిగా ఆయిల్ అండి. స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కనివ్వండి. పెనము కొద్దిగా ఆయిల్ వేయాలండి. ముందుగా పెనం వేడెక్కింది కాబట్టి ముందే కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగినాయండి, తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. కొంచెం కరివేపాకు అండి, పచ్చిశనగపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా మినపప్పు ఇవి త్వరగా వేగించుకోండి. నూనె ఇంకా ఎక్కువ వేయొద్దండి. అవి వేసాను కదా చిన్న స్పూన్ చాలండి. ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు కూడా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు అండి. ఇవి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోండి. పసుపు, ఉల్లిపాయలు ఇవన్నీ వండి చల్లారి పెట్టుకున్న మిల్లెట్ రైస్ అండి. ఇది ఈ మసాలాలో వేసేయండి. బాగా కలుపుకోండి. మనం వేసిన ఉప్పు, పసుపు ఎంత పచ్చేంత వరకు. కారం కానీ పచ్చిమిర్చి కానీ వేయలేదండి నేనైతే. ఒక ఎండుమిర్చి వేసుకుంటే సరిపోద్దండి. ఇలా ఒక ఎండుమిర్చి వేసుకుంటే సరిపోద్ది. తర్వాత చాలా హెల్దీగా ఉంటుందండి. ఇది మనకు తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కూరలతో కానీ మామూలుగా కానీ తినలేని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు వేగించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి చూడండి, అవి వేసుకోవాలి. మనం మధ్యలో తింటా ఉంటే పల్లీలు మధ్యలో తగులుతాయి. పండు కింద బాగుంటుంది, రుచిగా ఉంటుంది. చూడండి, కారం వేయలేదు కాబట్టి ఎండుమిర్చి కారానికి నంచుకుంటే సరిపోతుందండి. కారం తక్కువ తినేటోళ్ళు, ఒకవేళ ఎక్కువ తినేటోళ్ళు ఉంటే కారం వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి, మీకు నచ్చినంత కారం వేసుకోండి.